కాలభైరవుని అవతారం ఎలా జరిగిందో మీకు తెలుసా? ఒకానొకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు, లోకపాలకుడు విష్ణువులలో ఎవరు గొప్ప అనే విషయంలో వివాదం చెలరేగింది. బ్రహ్మదేవుడు తన అహంకారంతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. బ్రహ్మ యొక్క అహంకారాన్ని, అసత్యాన్ని చూసి ఆగ్రహించిన పరమశివుడు తన కోపం నుండి భయంకరమైన రూపంలో శ్రీ కాలభైరవుడిని ఆవిర్భవింపజేశాడు. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము వంటి ఆయుధాలను ధరించి కాలభైరవుడు కనిపించాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలను తన గోటితో ఖండించాడు. దీని వలన బ్రహ్మ యొక్క అహంకారం నశించి ఆయన జ్ఞానోదయం పొందాడు. బ్రహ్మదేవుని తల నరికిన పాపం, బ్రహ్మహత్యా పాతకం వలన ఆ కపాలం పుర్రె కాలభైరవుడి చేతికి అతుక్కుపోయింది. ఈ పాప ప్రక్షాళన కోసం శివుడు కాలభైరవుడిని కాశీ నగరం, వారణాసి చేరుకోమని ఆజ్ఞాపించాడు. చివరకు కాలభైరవుడు కాశీ క్షేత్రాన్ని చేరుకోగానే ఆ కపాలం ఆయన చేతి నుండి కిందపడి పాపము తొలగిపోయింది. అందువల్ల కాలభైరవుడు ఆ పవిత్ర నగరానికి కాశీ క్షేత్రపాలకుడిగా పూజించబడుతున్నాడు.